దయామయులు. పేరు ఆర్ రాజారాం. వయస్సు 60 సంవత్సరాలు. ఊరు తెనాలిపాక్కం. నేను చిన్ననాటి నుండి శ్రీ రామలింగేశ్వర స్వామి భక్తుణ్ణి. నాకు శ్రీ రామలింగ స్వామి వంటి మహాత్ములను దర్శనం చేసుకోవాలన్న కోరిక బలంగా ఉండేది. 1976-77 సంవత్సరంలో నేను ప్రప్రథమంగా శ్రీ పూండీ స్వామిని దర్శనం చేసుకున్నాను. దిండివనం విద్యుత్ శాఖలో ఉద్యోగం చేస్తూ ఉండేవాణ్ణి. ఒకసారి నేను శ్రీ స్వామిని దర్శించుకొని మద్రాసుకు బదిలీ చేయమని వారిని కోరాను. వారు ఐటీఐనా అని అడిగారు. అవును అన్నాను. నాకు శ్రీ స్వామితో మాట్లాడాలన్నా వారి కళ్ళలోకి చూడాలన్నా భయం వేసేది. వారి అనుగ్రహంతో పూనమల్లికి బదిలీ జరిగింది. తర్వాత తరచుగా వచ్చి శ్రీ స్వామిని దర్శించుకోలేకపోయాను. ఒకసారి నా కుటుంబంతో సహా పూండి వచ్చి వారికి పాదపూజ చేసుకునే భాగ్యం కలిగింది. మా ఆఫీసులో జూనియర్ ఇంజనీర్గా ఒక వ్యక్తి పనిచేసేవారు. అతను ఒకరోజు నాకు ఫోన్ చేసి శ్రీ స్వామి సమాధి చెందారని తెలియచేశాడు. అతనికి నేను పూండీ స్వామి భక్తుడినని తెలియదు. శ్రీ స్వామియే అతని ద్వారా నాకు తాము సమాధి చెందారని తెలియచేశారు. నేను పూండీకి వచ్చి చివరిసారిగా వారి దర్శనం చేసుకునే భాగ్యాన్ని దయతో నాకు అనుగ్రహించారు. ఒక సందర్భంలో విజిలెన్స్ అధికారులు నాపై తనిఖీ చేశారు. ఆస్తుల వివరాలను, వ్యవసాయంలో వచ్చిన ఆదాయాన్ని చూపించాను. కానీ కొన్ని ముఖ్యమైన కాగితాలు పెట్టుకున్న బ్యాగును దారిలో ఎక్కడో పోగొట్టుకున్నాను. అది దొరకాలని శ్రీ స్వామిని మనసారా ప్రార్థించాను. నా బ్యాగ్ దొరికి విజిలెన్స్ అధికారుల బారి నుండి తప్పించుకున్నాను. దయామయులు శ్రీ స్వామి. మహిమాన్వితుడు. పేరు ఏ పెరుమాళ్. వయస్సు 63 సంవత్సరాలు. ఊరు పయన్గోయల్. నేను శ్రీ స్వామిని 1959 సంవత్సరంలో ప్రప్రథమంగా దర్శించుకున్నాను. వారు శీతోష్ణాలను లెక్క చేసేవారు కాదు. శ్రీ స్వామి మండు టెండలోనూ, గాలివానలోనూ, గజగజ వణికే చలిలోనూ నదిలో అలా కూర్చొనే ఉండేవారు. ఒకరోజు రాత్రి వర్షం కురవడం వల్ల నదిలోకి నీళ్లు బాగా వచ్చాయి. మరుసటి రోజు ఒక భక్తుడు చూసినప్పుడు వారి నదిలో ఆ ప్రవహిస్తున్న నీటిలో నిశ్చలంగా కూర్చొని ఉన్నారు. అప్పుడు ఆ భక్తుడు శ్రీ స్వామిని నదిలో నుంచి బయటికి తీసుకువచ్చి వాళ్ళ ఇంటి దగ్గర శ్రీ స్వామిని కూర్చుండబెట్టి భోజనం పెట్టాడు. శ్రీ స్వామి ఆరగించారు. ఆ సమయంలో నేను అక్కడే ఉన్నాను. వారి భుక్త శేషాన్ని తీసుకునే భాగ్యం అక్కడ ఉన్న మా అందరికీ లభించింది. విల్వారణి నక్షత్ర కోవెల వద్ద శ్రీ స్వామి నడిచి వస్తున్న సమయంలో ఆ దారిని వెళుతున్న ఒక బస్సు శ్రీ స్వామిని చూచి ఆగకుండా వారిని దాటి కొద్ది దూరం ముందుకు వెళ్ళి అప్రయత్నంగా ఆగిపోయింది. ఈలోగా ఆ బస్సు డ్రైవర్ శ్రీ స్వామిని గుర్తించి బస్సు ఎక్కించుకున్నాడు. శ్రీ స్వామి బస్సు ఎక్కగానే ఎంత అప్రయత్నంగా బస్సు ఆగిందో అంత అప్రయత్నంగా కదిలింది కూడా. ఈ లీల జరిగిన తర్వాత బస్సు డ్రైవర్లు, కండక్టర్లు శ్రీ స్వామి ఎక్కడ కనిపించినా ఎక్కించుకొని వెళ్ళేవారు. నేను ప్రతిరోజు శ్రీ పూండీ స్వామి సన్నిధికి వచ్చి అక్కడ అందరితో కలిసి వారికి పూలు కట్టేవాడిని. వారి సన్నిధిలో ఉన్నప్పుడు ఒక్కోసారి వారు పయన్గోయల్లోని కొందరి పేర్లు చెప్పి వాళ్ళందరూ ఎలా బతుకున్నారో చూసి వాళ్ళలాగా నువ్వు అలా బ్రతకాలి అనేవారు. ఒకసారి మా అమ్మ అనారోగ్యం పాలైంది. నేను శ్రీ స్వామిని దర్శించుకొని మా అమ్మకు ఆరోగ్యం సమకూరాలని వారిని మనసారా వేడుకున్నాను. వారు నా ప్రార్థన విని అలాగే అంటూ నాకు అభయమిచ్చారు. త్వరలోనే మా తల్లి ఆరోగ్యం కుదుటపడింది. శ్రీ స్వామి అప్పుడప్పుడు మంచి దారిలో నడవాలి, మంచి బుద్ధిని కలిగి ఉండాలి అంటూ నాకు హితవు చెప్పేవారు. వారి సన్నిధిలో అందరికీ ఊరట, ప్రశాంతత అనుభవమయ్యేవి. శ్రీ సాయిబాబా ఒకసారి ఈ ప్రపంచం పిచ్చిపోకడలను గురించి ప్రస్తావిస్తూ ప్రతి వ్యక్తి చెడు ఆలోచనలు చేయడంతో తనకంటూ ఒక ప్రత్యేకమైన పద్ధతిని ఏర్పరచుకుంటున్నాడు. వారి ఆలోచన సరళితో నేను ఏకీభవించి సర్దుకుపోలేను. అందుకే వాళ్ళు చెప్పేది నేను వినను, వారికి జవాబివ్వను. అయినా జవాబు ఇవ్వడానికి ఏమున్నది కనుక అన్నారు. సాయిపదం. సన్నిహితుడు. పేరు సుందరేశ్ పిళ్ళై. వయస్సు 81 సంవత్సరాలు. ఊరు పూండి.
శ్రీ స్వామి సంచరిస్తున్న కాలం నుంచి నాకు వారు తెలుసు. మొదట నేను వణియనూరు అనే గ్రామంలో నివసించేవాడిని. తర్వాత మా కుటుంబంతో సహా పూండికి వచ్చి అక్కడే స్థిరపడ్డాము. మేం వణియనూరులో ఉన్న సమయంలో శ్రీ స్వామి ఒకరోజు మా ఇంటికి వచ్చి ఇంటి అరుగుపై కూర్చున్నారు. మేము వారికి భోజనం పెట్టాము. వారు భోంచేసి ఊది ఇచ్చి బయలుదేరి వెళ్ళారు. వారు మా పెద్దలతో చక్కగా ఎంతో ఆదరాభిమానాలతో మాట్లాడేవారు. వారికి మా నాన్నగారితో సన్నిహిత పరిచయం ఉంది. వారు ఎప్పుడు ఎక్కడ ఉంటారో ఎవ్వరికీ తెలిసేది కాదు. ఒక్కోసారి చెంగం బస్సు ఎక్కి వెళ్ళి చిత్రంగా తద్విరుద్ధమైన దిక్కు నుంచి వచ్చే ఇంకో బస్సులో నుండి దిగేవారు. మా అందరికీ వారంటే భక్తి గౌరవాలుండేవి. వారి మాటలు మా కుటుంబానికి వేదవాక్కులే. నేను పయన్ గోయల్లో అధ్యాపకునిగా పనిచేసేవాడిని. పూండిలో శ్రీ స్వామి కూర్చొని ఉన్న అరుగుకు పడమర దిశగా సమీపంలో ఒక స్థలం ఉంది. అది మా పెద్దలకు సంబంధించినది. ఆ స్థలంలో మాకు కూడా వాటా వస్తుంది. పయన్ గోయల్ గ్రామాధ్యక్షుడు నా వాటా స్థలాన్ని శ్రీ స్వామి పేరును రాయవలసిందిగా కోరుతూ నాకు ఒక ఉత్తరం రాసి పంపారు. నేను ఆ ఉత్తరం చూచిన వెంటనే నా భార్యతో కలిసి శ్రీ స్వామి సన్నిధికి వచ్చాను. మేం వారికి ఆ ఉత్తరంలోని సారాంశం తెలిపి ఏం చేయమంటారో సెలవివ్వమని వారికి ప్రార్థించాము. వారు గ్రామాధ్యక్షుడు చెప్పినట్లు చేయమని సూచించారు. వెంటనే మేము మా వాటా స్థలాన్ని శ్రీ పూండి స్వామి పేర రిజిస్టర్ చేసి వచ్చి వారికి ఆ విషయం తెలియచేశాము. వారు నా నుదుటన ఊది పెట్టి మంచిది అని ఆశీర్వదించి పంపారు. నేను బీదవాణ్ణి. 2 దూలాల పూరింటిలో కాపురం ఉండేవాణ్ణి. ఆ ఇంటి కప్పు దెబ్బతిన్న కారణంగా వరిగడ్డి వేయవలసిన అవసరం ఉన్నా ఆ కొద్ది మొత్తం కూడా సమకూర్చుకోలేని స్థితిలో ఉన్నాను. నేను స్థలం రాసి ఇచ్చినందుకు గాను నాకు 1000 రూపాయల నగదు ముట్టింది. ఆర్థిక సమస్యలతో ఉక్కిరిబిక్కిరవుతున్న నేను శ్రీ స్వామికి సమర్పించిన స్థలానికి గాను పైకం తీసుకోవడం ఇష్టం లేకపోయినా ఆ పైకం తీసుకోక తప్పింది కాదు. వారు మంచిది అని ఆశీర్వదించి నా నుదుట ఊది పెట్టిన దగ్గర నుంచి నా ఆర్థిక పరిస్థితులు మెరుగయ్యాయి. వణియనూరులో ఉన్న మా ఇంటిని మా అన్నకు ఇచ్చివేసి మేం పూండికి వచ్చి స్థిరపడ్డాము. పూండిలో మా దాయాదుల వాటాలను కొనుక్కొని శ్రీ స్వామి అనుగ్రహంతో సొంత ఇల్లు కట్టుకొని అక్కడే స్థిరపడ్డాము. శ్రీ స్వామి మందిరం పక్కనే మా పెద్దల ఆస్తిలో వచ్చిన పొలము, నా కష్టార్జితంతో నేను కొనుక్కున్న పొలము కలిపి 2 ఎకరాలు ఉంది. ఆ పొలం, ఇల్లు రెండూ కూడా శ్రీ స్వామి మాకు దయతో ప్రసాదించిన భిక్షే.